అంతరించిపోతున్న పురాతన కళ, కానీ దాన్ని ఏదో రకంగా బతికించాలన్న తపన ఉన్న ఒక విశిష్ట అతిథి ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు. నేను సైతం అంటూ ఆ విద్యని నేర్పించడంలో ఆయన పడుతున్న తపన అంతా ఇంత కాదు. ఎంతోమందితో శభాష్ అనిపించుకున్న ఆ సాంబయ్య ఈరోజు మన ప్రత్యేక ఇంటర్వ్యూలో మనతో పాటుగా ఉన్నారు. అసలు ఈ సాంబయ్య ఎవరు, అంతరించిపోతున్న ఆ కళ ఏంటి, ఆ కళను నిలబెట్టడానికి ఆయన పడుతున్న తాపత్రయం ఏంటి, మరి ఎవరైనా ఈ కళని ఆదరిస్తున్నారా, మేమున్నామన్న భరోసా ఎవరైనా అందిస్తున్నారా? ఎక్స్క్లూజివ్గా సాంబయ్య మనతో ఉన్నారు. సాంబయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా అరుదైన కళ. అవునండి. ఎప్పుడో పాతతరం సినిమాల్లో చూసేవాను కర్రసాము. మీరు ఆ కర్రలు కూడా పట్టుకుని ఉంటున్నారు. ఎప్పుడు మీతో పాటుగా నడుస్తుంటుందా? అవునండి. ఆ కర్రలో ఆ జర్నీ చేస్తుంటే మీతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఏంటంటే అసలు సాంబయ్య గారి నేపథ్యం ఏంటి? అసలు ఈ కర్రసాము సాంబయ్య అని మీకు ఎందుకు పేరు వచ్చింది? ఎక్కడి నుంచి ఈ స్ఫూర్తి వచ్చింది మీకు? మా ఊర్లో చిన్నప్పుడు కర్రసాము చేసేవాళ్ళండి. వాళ్ళని చూసి నేను కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యాను. అప్పటి నుంచి నేను కూడా నేర్చుకోవాలని తపన ఉండేది. 4-5 దగ్గరికి వెళ్ళా కానీ కొంచెం వాళ్ళు నాకు నేర్పలేదు విద్య. ఇంకా నేనే అప్పటికి కొంచెం కర్ర తిప్పటం వచ్చింది. అట్లా నేను ఓన్గా ప్రాక్టీస్ చేయటం, ఆ ప్రాక్టీస్ చేసి ఒక పేరు పెట్టేవాడిని అండి. నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ చదివాను. ఆ డిగ్రీ నాలంటే ఒక పేరు పెట్టి ఒక బుక్ రాశాను. అలాగే ఇంకో 2వ బుక్ కూడా రాశాను. అంటే ఏంటి పేరు పెట్టడం అంటే? ఒక ప్రతి మోడల్ అండి. ఒక కర్ర ఒక రౌండ్ తిప్పుతాం, తల వెనక తిప్పుతున్నాం, తల వెనక చక్రం అని. అది నడుము మేము తిప్పినప్పుడు నడుము వెనక చక్రం అని, కాళ్ళ కింద తిప్పుతున్నప్పుడు గాల్లో పైకి ఇచ్చిరేసినప్పుడు అలా ఒక పేరు పెట్టుకున్నానండి. అలా బుక్ రాశాను. అసలు ఎందుకు కర్రసాము మీద ఎందుకు వెళ్ళాలనిపించింది? ఇది మన చాలా కళలు ఉన్నాయి కదా. అవునండి. అంటే చిన్నప్పుడు ఏమన్నా దీనికి ఏమన్నా స్ఫూర్తి ఉందా? ఇది ఏంటంటే మన భారతదేశంలో పుట్టిన ప్రాచీన యుద్ధ కళ అండి. ఇది అంతరించిపోకూడదనే ఉద్దేశంతో నేను ఈ కళను పైకి తేవాలని పట్టుదలతో ఈ కళని ముందుకు తీసుకెళ్తాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే ఇప్పుడు కాకుండా మీ నాన్నగారు, మీ తాతగారు వాళ్ళు ఏం చేస్తుంటారు? మా తాతగారు మా నాన్నగారితో వ్యవసాయమేనండి. మా తాతగారికి 4 పిల్లలు. మా నాన్న పెద్ద అతను ఖరీదు వెంకటేశ్వర్లు మా నాన్నగారి పేరు. 2వ అతని పేరు నాగులు, చనిపోయాడు. 3 సాంబయ్య, 4 కోటయ్య. అంటే వాళ్ళు ఎవరైనా మీ తాతగారి దగ్గర నుంచి ఎవరైనా కర్రసాము చిన్నప్పుడు చేశారండి. మా బాబాయ్ వాళ్ళు, మీ బాబాయిలు చేసేవారు. కోటయ్య అనే అతను చేశాడు. మా 3వ బాబాయ్ చేశాడు. అంటే అది చూస్తూ మీరు పెరిగారా? కొంచెం ఇంప్రెషన్ పెరిగిందండి. మీ ఊర్లో కర్రసాము చాలా ఎక్కువ చేస్తుంటారా? చేసేవాళ్ళండి. గంటా రామకృష్ణ గారు అనే అతను నేర్పించేవాడు. అతను చనిపోయాడు. మీరు ఏ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు? నేను 2012 నుంచి మొదలు పెట్టానండి. నేను నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం, అక్కడక్కడ పిల్లలకి నేర్పటం. 2018 నుంచి పోటీలకు వెళ్ళాను సార్. ఇప్పుడు జరుగుతున్నాయా కర్రసాము పోటీలు? జరుగుతున్నాయి సార్. ఓకే. ఎంతమంది, ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మీరు? మీ గురువులు ఎంతమంది? నేను 3-4 దగ్గరికి వెళ్ళాను సార్. ఎవరు నాకు విద్య నేర్పలేదు. అదేంటి, ఎందుకు? సార్ ఒక అతను ఒక రోజు నేర్పాడు, తర్వాత వద్దన్నాడు. అంటే ఏంటి వద్దని? అంటే దేనికి ఏదో కారణం ఉంటుంది కదా. ఏమో తెలియదు. డబ్బులు ఏమన్నా ఇవ్వాలి దానికి అందువల్ల, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా? ఒక అతను అయితే డబ్బులు అడిగాడు, నేను ఇవ్వలేను అన్నాను. అతను ఒక రోజే నేర్పి వద్దన్నాడు. 2-3 అయితే రావద్దన్నారు. ఇంకా నేను సొంతగానే ఒక యూట్యూబ్ల ద్వారా చూసి నేర్చుకోవటం. అయితే నేను పోటీలకు వెళ్ళానండి. పోటీలకు వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న ప్రతి పోటీదారు దగ్గర వీడియో తీసుకొని ప్రాక్టీస్ చేసేవాడిని. దానివల్ల ఎక్కువ నేర్చుకున్నాను. అంటే ఏకలవ్యులు లాంటి వాడు మీరు. మీకు గురువు అంటూ ఎవరో లేరు? లేరండి. మీకు సొంతంగా మీరు కసితో అవును నేర్చుకున్నదే. బాగా ఆర్థికంగా స్థిరపడిన లేదండి. మాకు అంత ఆర్థికం లేదు. కానీ విద్య కోసం నేను ఊరు తిరుగుతా, బతికించాలి, విద్యను నలుగురు పంచాలని చాలా త్యాగం చేశాను. ఏదైనా విద్య కోసం ఆర్థికంగా ఏం లేదు. ఉన్న రోజు తిన్నా, లేనినాడు పస్తులు ఉన్నాను. అలాంటి రోజులు కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. చాలా రోజులు ఉన్నాయి. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది సార్. మరి కుటుంబ పరిస్థితి ఏంటి? పిల్లలు ఎంతమంది? 2 ఆడపిల్లలండి. ఏం చదువుతున్నారు వాళ్ళు? 8th క్లాసు, 9th క్లాసు. మరి మీ కుటుంబంలో ఉన్న పెద్దలు అవనియండి, లేకపోతే మీ భార్య గారు అవనియండి, వాళ్ళు చెప్పలేదా ఎందుకంటే మనకి ఇది ఏదో ఉద్యోగం చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిసి వచ్చేది ఏం లేదు? చెప్పారు సార్, చాలాసార్లు చెప్పారు. నేను మానేయని చెప్పాను. చాలాసార్లు గొడవలు అయినాయి, వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం. అంటే ఎందుకు సాంబయ్యకి ఎందుకు ఆ కర్ర మీద అంత ఇష్టం? ఇది అంతరించిపోకూడదు సార్ నా మెయిన్. అంటే అది ఏదో ఒక కారణంగానే ఉంటుంది కదా. ప్రతి యుద్ధ కళ మన భారతదేశంలో పుట్టిన యుద్ధ కళ సార్. ఆ యుద్ధ కళలో మొట్టమొదటి ఏంటంటే కర్రసామండి. ఈ కళను మర్చిపోయారు అందరూ. ఇప్పుడు సినిమా రంగంలో కూడా నీకు కర్రసామ వస్తే ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళు హీరోలకి, ఏది గేటు లోపలికి రావడానికి, అంతేగాని నటించడానికి కాదు. ప్రతి ఒక్క డైరెక్టరు ఆ రోజు అడిగేవాళ్ళు
కానీ ఈరోజు ఈ కళను అందరూ మర్చిపోయారు. చాలామంది కూడిపెట్టింది సినిమా హాల్, సినిమా హీరోలకి ఈరోజు. కానీ ఈ కళ అంతరించిపోయేటట్టు ఎవరు ఆదరించట్లేదు. అందుకని నేనైతే ఒకరి గురించి చెప్పడం కాదు, కానీ నేనైతే ఈ విద్య అంతరించిపోకూడదని ఇంక నా లక్ష్యం అంతా కర్రల మీద కవితలు రాస్తాను, కర్రలకు రంగులు వేస్తాను, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటా సార్. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఇస్తే తీసుకున్నాను, కానీ ఎవరి దగ్గర గుజరాత్ వెళ్ళామన్నా, మహారాష్ట్ర వెళ్ళాను, ఎవరు ఇవ్వలేదు. ఛార్జీ డబ్బులు ఇచ్చారు 1500, ఆ ట్రైన్కి సరిపోయినవి. అంటే ఏంటి మీరు అక్కడికి వెళ్ళి ఈ సాము చేస్తారా? నేర్పిస్తాను అక్కడ. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకో సార్ మీ ఊర్లో, వచ్చి నేర్పిస్తాను. ఇస్తే తీసుకుంటాను, తలా 100-50 ఇస్తారు, వెళ్ళిపోతాను ఊరికి. అలాగే ఇబ్బంది అవ్వట్లేదా? బాగా ఇబ్బంది సార్. మరి ఎందుకండి బాగా ఇబ్బంది అయినప్పుడు కూడా? ఇబ్బంది, కానీ విద్య కోసం ఇంకా ఉండిపోయాను సార్. అంటే వేరే పని చేసుకుంటా ఇది చేయడం కష్టం అవుతుందా? లేదండి, కాకపోతే ఏంటంటే మళ్ళీ అది ఇతను కూడా వేరే పనికి వెళ్తున్నాడు. ఈ కరసామని నన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉన్నారండి. ఒక 15,000 మందికి నేర్పాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, 15,000 మంది కరసామ నేర్పారా? 12,000 మంది దాకా నేర్పుంటారు. నేను చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ 15,000-20,000 మంది ఉన్నారు యూనివర్సిటీలో. ఇప్పుడు నేను వేరే పనికి వెళ్ళాను అనుకో సార్, వాళ్ళు నన్ను చూశారనుకో, అది ఇతను కూడా అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయాడు, ఇంక ఈ కరసామని అంటారన్న మాట కోసం లైఫ్ అండ్ డెత్ ఇంక దీంట్లో ఉండిపోయాను సార్. కర్రకు రంగులు వేసుకోవటం. కర్ర ఎన్ని రకాలు ఉన్నాయి అడవుల్లో, ఫారెస్ట్ ఎన్ని రకాల కర్రలు ఉన్నాయండి? నాకు తెలిసి 8 రకాల కర్రలు ఉన్నాయి సార్. అంటే ఏది సాముకి కర్ర మంచిది ఉంటుంది? వెదురు అని ఉంటుంది. వెదురేనా ఎక్కువ? వెదురులో ఒక 5 రకాలు ఉన్నాయి సార్. కొండ వెదురు, ముళ్ళ వెదురు, బొంగెదురు, పచ్చెదురు, ఆకుపచ్చ ఎదురు, ఇవన్నీ నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనుభవం వచ్చింది సార్. ఈ కొండ వెదురైనా ముళ్ళ వెదురైనా కర్రసాముకు ఉపయోగపడతాయి, ఎందుకంటే హోల్ ఉండదు. మిగతా వాటిలో హోల్ ఉంటుంది, అవి మన నిచ్చెనలకి వాటికి వాడుకుంటాం, దోమతెరలకి. అది ఈ కొండ వెదురు రీసెర్చ్ చేసినప్పుడు నాకు వేట కుక్కలు ఎమ్మట పడ్డాయి సార్. శ్రీకాకుళం కూర్మగ్రాములు ఫారెస్ట్లో వేట కుక్కలు, వాటిని కొట్టాను. అది ఆ రోజు కూడా అందరూ చూస్తే చచ్చిపోతాడేమో అనుకున్నారు, నేను కొట్టాను రెండింటిని. అది చాలా రీసెర్చ్ చేశాను సార్. కర్రతోటి కొట్టారా? కర్రతోనే. ఒక 7 నుంచి 8 నిమిషాలు జరిగింది సార్ ఫైటింగ్. 2 కుక్కలకి నాకు. ఒక కుక్కకి డొక్కలా తగిలిపోయింది, ఇంకొక కుక్క అసలు చాలా దగ్గరికి వచ్చేసింది, మూతి మీద కొట్టాను. కింద కూర్చొని కొట్టేదాన్ని. అది మామూలుగా అయితే కింద కొంగుని కరుస్తుంది. అది ఆ విద్య వచ్చినప్పుడు కొడతాడు, కానీ వేరే వాళ్ళు అయితే కొట్టలేరండి మీలాంటి వాళ్ళు. కింద కూర్చొని కొట్టాలి దాన్ని. అప్పుడు ఆ విద్య మిమ్మల్ని కాపాడిందా? కాపాడింది సార్, చాలా కాపాడింది. అదే అంత లోపలికి ఎందుకు వెళ్ళారు ఫారెస్ట్లోకి? ఎక్కడ దొరకవు అవి కర్రలు? దొరకట్లేదు సార్, మన ఏరియా దొరకట్లేదు. అక్కడైతే ఒరిజినల్ మంచి కర్రలు ఉంటాయని అక్కడికి వెళ్ళాను. ఇప్పటికి వచ్చి ఎన్ని కర్రల రకాలు మీరు వాడుంటారు ఈ కర్రసాంలోని? నేను వచ్చి ఇప్పుడు 7 రకాలు వాడుంటాను సార్. 7 రకాలు. ఏమన్నా తీరని కోరికంటూ ఏమన్నా ఉందా సాంబయ్యకి? ఉందండి. ఇది స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో పెడితే ఈ కళకి పూర్వ వైభవం వస్తుంది. అవును, అలా ట్రై చేశారా మరి ఎప్పుడన్నా? చాలా మందికి లెటర్ రాస్తున్నామండి యూనివర్సిటీలో, అందరూ చెప్తున్నాను. మొన్న నాగార్జునలో కూడా చెప్పాను, చేస్తామండి చూస్తామండి అంటున్నారు. నేను 3 సార్లు దేశం తరపున ఆడొచ్చాను, చాలా రాష్ట్రాలు. మొదటిసారి ఎప్పుడు పోటీలో పాల్గొన్నారు మీరు? 2022 నేపాల్ ఫస్ట్ సార్, 2019లో సార్. అంటే ఇందులో పాల్గొవాలంటే ఏంటి, ఏముండాలి? రూల్స్ ఉంటాయి సార్. ఒక కర్ర తిప్పాలి, 2 కర్రలు తిప్పాలి, ఒక కర్ర చివర పట్టుకొని తిప్పాలి, ఒక కర్ర మధ్యలో పట్టుకొని తిప్పాలి. చాలా రూల్స్ ఉంటాయి, డ్రెస్ అన్నీ. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆడినప్పుడు నేపాల్ ఆడే సార్. ఒకసారి 3 గోల్డ్ మెడల్ వచ్చింది నేపాల్లో. ఏంటి మీ సొంతంగా మీరు నేర్చుకుంటే గోల్డ్ మెడల్ కూడా కొట్టారా? ఇప్పటికీ ఒక 78 గోల్డ్ మెడల్ ఉండే సార్, 68 సిల్వర్ మెడల్ ఉండే, బ్రాంజ్ మెడల్ 23 ఉన్నట్టుండే. మొత్తం ఎన్నో గుర్తులేదు. చాలా అన్ని మెడల్స్ కొట్టారా మీరు? గురువు లేకుండా వెళ్ళి ఆడాను సార్. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. స్పోర్ట్స్ రూల్స్ ఏంటో చదువుకొని బతిలాడి వెళ్ళి ఆడాను. అది చాలా కొంచెం ఒక అవార్డులు కూడా చాలా వచ్చినాయి. 16 అవార్డులు వచ్చినాయి సార్. ద్రోణరత్న అవార్డు, అబ్దుల్ కలాం అచీవ్మెంట్ అవార్డు, లైఫ్ అవార్డు, నంది అవార్డు వచ్చింది, మన ఐఎస్ఓ సంస్థ వాళ్ళు ఇచ్చారు. 16 అవార్డులు వచ్చినాయి. కానీ ఎవరు మిమ్మల్ని మేము ఉన్నాము, నువ్వు ప్రొసీడ్ అవ్వు, నువ్వు అందరికీ నేర్పు, ఈ కళను బతికించు అని ఎవరైనా భరోసా ఇచ్చారా? ఒక 6-7 ఉన్నారు కానీ సార్, ఏదో ఆర్థికంగా ఒక 1000-2000 అట్లా ఇస్తుంటారు నెల వస్తే, కానీ ఉండారండి. ఇప్పుడు కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్ అని ఉంది ఏలూరు తడికిలపూడిలో, కొరపాటి సుధాకర్ గారని. అతను కొంచెం నేను ఇంటర్నేషనల్ ఆడేటప్పుడు కొంచెం హెల్ప్ చేశాడు. అలాగే డాక్టర్ గారు, అలాగే తులసి రామచంద్రబాబు గారు, అలాగే అంకమరావు గారని, పని గారని ఇస్తారు. పోటీలకు వెళ్ళేటప్పుడు కానీ కొంచెం ఇంట్లో సరుకులు లేకపోతే అంకమరావు గారు చాలాసార్లు ఇచ్చారు సరుకులు. నెలవగానే సరుకులు ఇస్తారు వచ్చి. ఇక్కడ గుంటూరు వీళ్ళంతా? గుంటూరు. మీరంటూ ఎవరిని అడగలేరు? నేను అడగలేదు సార్.
బాధ అనిపిస్తుంటుందా, ఎందుకు అనవసరంగా ఇందులోకి దిగాను, పిల్లలకి ఆనందం లేకుండా పోయింది, భార్యతోటి కూడా అంత హ్యాపీగా ఉండలేని పరిస్థితి, వాళ్ళకి కూడా నచ్చటం లేదు, ఎందుకులే మానేద్దాం, వేరేది ఏమైనా చూసుకుందాం అని అనిపించిందా? అది అనిపించలేదు సార్, ఎప్పుడు అనిపించలేదు. ఏమనిపిస్తుంటుంది మరి? ఎప్పటికైనా కర్ర వెనక నాతో ఉండాలనిపించేది. పునుకునేటప్పుడు కూడా కర్ర పక్కన పునుకునేవాడిని. అవునా? ఎందుకండి కర్ర మీద అంత మక్కువ? అసలు మీ కుటుంబ నేపథ్యం అంత ఎక్కువ కాదంటున్నారు. ఈ కర్ర మనతో ప్రయాణం, మనం కర్ర లేకపోతే మనం లేవు సార్. మనం పుట్టగానే ఎక్కడ ఏడుస్తామని ఉయ్యాలగా మారింది కర్ర, ఎదిగకుంది ఎక్కడ తప్పులు చేస్తామని గురువుల చేతిలో బెత్తంలాగా మారింది కర్ర, సమాజంలో నువ్వు ఎక్కడ తప్పులు చేస్తావని పోలీసుల చేతుల్లో లాఠీలాగా మారింది కర్ర, నీ వృద్ధాప్యంలో నీ కూతురు నీ కొడుకులు నీ మనవాళ్ళు అందరూ ఆస్తులు పంచుకొని వెళ్తే నీ కోసం తలకాయ ఉంచింది పూతంలాగా మారింది కర్ర, నువ్వు చనిపోతే నీ పాడేలాగా మారింది కర్ర, నువ్వు చితిలో కాలిపోతే నీతోనే కాలిపోతానని కట్టెలాగా మారిపోయి మనతోనే కాలిపోయింది కర్ర. సూపర్, చాలా 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 అద్భుతంగా చెప్పారు. వాస్తవం ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, ఎందుకంటే కర్ర లేకపోతే మనిషి లేడు. ఇంకా చాలా రాశాను సార్. చెప్పండి, ఇంకా అద్భుతమైన కవిత మీరు రాసిన దాంట్లో మీకు ఇష్టమైంది, చాలామంది చూసి బాగుంది అని చెప్పింది. ఇదేముంది, ఇంకా అందరూ నిద్రపోయినప్పుడు నాకు నిద్ర పట్టక నేను రాసిన కర్రమైన కవితలు, పేజీల చప్పుళ్ళు, ఏదో ఒక రోజు మీరందరూ కొట్టే నాకు చప్పట్లు అవుతాయి. అందుకే మీకోసం ఈ కవిత. కర్రతో ప్రయాణం గ్రేటెస్ట్, కర్రతో కలిసి ఉండటం హానెస్ట్, కర్రను దూరం చేసుకుంటే వేస్ట్, నా ఆట కొంతమందికి చీపెస్ట్, మరి కొందరికి గ్రేటెస్ట్, నన్ను ఆడుకునే వాళ్ళకి పగలు రెస్ట్, నన్ను వాడుకునే వాళ్ళకి కాంతి బెస్ట్, మీ అందరికీ ఈ ప్రైమ్ 1992 ద్వారా ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఖాళీ టైంలో ఈ కవితలు రాస్తుంటారు? కర్రమేనేనండి, కర్రమే, ఇంక వేరే దాని మీద ఏం ముట్టుకోరు? ముట్టుకోను. మీకు ఇష్టమైన ఏంటి జీవితంలో కర్ర కాకుండా? నేను కలెక్టర్ అవుదాం అనుకున్నా సార్. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను. నాకు హాల్ టికెట్ రారా నాకు ఒక్కడికే. అది ఆ రోజు చాలా బాధ వేసింది. అదేంటి? అదేంటో టెక్నికల్ ఇష్యూ అంట, మరి అది రాలేదు. సరే బాధపడలేదు. అప్పటికి నాకు 6 అవార్డులు వచ్చినాయి సార్. అప్పటికి కరసాం చేస్తున్నారు? అప్పటికి 6 అవార్డులు వచ్చినాయి. తర్వాత నాకు 11 అవార్డులు వచ్చినాయి. రాపోయినా పర్వాలేదులే, 11 అవార్డులు వచ్చినాయి కదా. హాల్ టికెట్కి ఏముంది, ఈ అవార్డులు రావు కదా అని అది అవార్డు అనిపించింది. ఇంకా ఇంకా ఏమైనా చాలా బాధపడిన సంఘటన? నాకు ఉత్తరాఖండ్లో దురనారత్న అవార్డు వచ్చింది సార్. అప్పుడు నా దగ్గర 120 రూపాయలు ఉండేవి. ఉంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 20 రూపాయలు ఆటో తీసుకున్నాడు బతిరత్తి విజయవాడ బస్ స్టాండ్కి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి 70 రూపాయలు తీసుకున్నాడు. ఇక నా దగ్గర ఉండి 15 రూపాయలు. ఆ అవార్డు తీసుకుని నడుచుకుంటే వెళ్ళి ఇంటికి. ఎక్కడికి? 3 కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి. అలాంటివి చాలా ఉండేవి. చాలా బాధపడకండి, మీలాంటి కళాకారులు బాధపడకూడదు. మీకు కళ్ళంటి నీళ్ళు అర్థమైపోతుంది. లేదు, అయినా ఎక్కడ కూడా ఆగాలనిపించలేదు, మీ ప్రయాణం ఆపాలనిపించలేదు? ఆపనండి, నా వల్ల కాదండి. చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఏది ఆశించకుండా కర్రని నమ్ముకోండి, ఆ కళని కాపాడదామన్న మీ తాపత్రయం చూస్తుంటే చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన అవసరం ఉంది సాంబయ్యవి. ఇంకా ఎలాంటి సంఘటనలు ఉన్నాయా? ఉన్నాయి సార్. నేను మధ్యప్రదేశ్ భోపాల్లో నేర్చుకునేటప్పుడు అందరూ తల అట ఏదో 150 వేస్తున్నాడు. పిల్లగాడు వచ్చి నేను ఇవ్వలేను సార్ అని అతను జాబ్ పెట్టుకుని డబ్బులు ఇచ్చాడు 50 రూపాయలు. అదొకటి బాధ వేస్తుంది. తీసుకోలేను, అభిమానంతో తీసుకోవాలనిపిస్తుంది అదొకటి. అలాంటివి చాలా ఉండేవి సార్. ఏమీ లేదు సార్. ఒక 40 జతల బూట్లు మిగిలినాయి, ఒక ట్రాక్ షీట్లు ఒక 2-3 గోతాలు మిగిలినాయి, కనపడరాని దెబ్బలు, ఒక ఇంటి నిండా కర్రలు. ఇవాళ ఒక సన్మానం జరిగింది సార్. ఇది 304వ సన్మానం ఇందాకే జరిగింది. శాల్వాలు మిగిలినాయి ఈ దేశం తరపున ఆడొచ్చిన ప్లేయర్కి. ఎవరైనా అధికారుల దగ్గరికి కానీ ప్రభుత్వం ముందు కానీ? చాలామంది దగ్గరికి వెళ్ళాను సార్, కాదు పేర్లు బయట పెడతాం కానీ అందరి దగ్గరికి వెళ్ళాను. కానీ నాకేంటంటే ఒక 3 సార్లు వెళ్తాను సార్. 3-4 సార్లు ఇంకా రాపోనండి, పిలిచిన పని 3 సార్లు మాత్రం వెళ్తాను. అది నాకు ఎందుకు మొదటి నుంచి నా వల్ల కాదు, అది ఆత్మామాన్ని చంపుకోలేను. మరి అలా ఇల్లు ఎలా గడుస్తుంది సాంబయ్య ఈ రకంగా ఉంటే? మీరు అది మొత్తం ఒక అరెకరం ఇచ్చారు సార్. అవి బియ్యం వాళ్ళు పంపిస్తారు. కూరగాయలు అయ్యి మన సరుకులు అంకమరావు గారు ఉన్నారు, అతను ఇస్తాడు. పనిగారు అనేది 2700 ఇస్తాడు నెల.
ఇంకేదో తలపల ఇప్పుడు రాధా మాధవన్ గారు వచ్చారు, అతను ఎంత ఒక 2000 1500 అట్ట ఇస్తుంటాడు. అలాగా వేరేది ఇంకేమైనా పని చేస్తారా? అసలు ఇంకేమి ముట్టుకోరా? ఇది ఒకటి తప్ప ఇంకేం ముట్టుకోను సార్. ఉదయం లేచిన నుంచి ఏంటి మీ నేను దినచర్య? 5ంటికి లేస్తాను సార్. 5ంటికి నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోతాను. ఇంక పిల్లలు వచ్చిన వాళ్ళకి నేర్పుతుంటారు. మళ్ళీ అది 9 దాకా ఉంటుంది సార్. మళ్ళీ నేను కాసేపు ప్రాక్టీస్ చేసుకొని వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసి కర్రల గురించి బుక్స్ రాసుకోవటం, కర్రకు రంగు వేసుకోవటం. మళ్ళీ 3:30కి బ్రాహ్మణ కోడూరు అనే ఊరు ఉంది పొన్నూరు దగ్గర, అక్కడ అనాథ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళకి వెళ్ళి నేర్పుతాను. వాళ్ళకి కూడా కరసాము. వాళ్ళకి కూడా వాళ్ళు మాత్రం మొన్న రీసెంట్గా 2000 ఇస్తాంలేదు సార్ నెలకన్నారు. బండి పెట్రోల్ అని రావాలిగా అన్నారు. సరేనండి అని వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా బాగుంటుందా, కానీ వాళ్ళే ఇస్తున్నారు పెట్రోల్కి. అది 30 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఈ సన్మానాలు చేసినప్పుడు, ఈ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు వీళ్ళేమి నగదు రూపంలో ఏమి ఇవ్వట్లేదు సార్. అలాగా అంటే మీకు చెప్పగా అట్లా 2-3 సన్మానాలు పోలేదు డబ్బులు లేక. అడిగేసాను, ఛార్జీ డబ్బులు ఉంటే వస్తా సార్ అని. అదేంటి బాబు ఛార్జీ డబ్బులు అడుగుతున్నా ఉన్నారు. అగట 2-3 సన్మానాలు. ఇప్పుడు రాత్రి వచ్చేటప్పుడు కూడా సార్ వేసారు నాకు ఆ డబ్బులు. లేకపోతే రాత్రి నేను సార్ ఇట్లా డబ్బులు ఉంటే సార్ ఎత్తే బయలుదేరి వచ్చాను నేను, లేకపోతే అయిపోయామండి రాత్రి. అడగలేను ఎవరిని, ఏం చేయాలో తెలియదు. ఎంత ఇబ్బందుల్లో కూడా ఆ కళని కాపాడదామని అసలు కొద్దిగా అర్థం కాకుండా ఉంది అది. ఎందుకంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది కాదు, మీ తాత ముత్తల దగ్గర నుంచి వచ్చిన వారసత్వం కాదు. ఎవరు మీకు గురువులు లేరు. ఒకవేళ గురువులు ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా వాళ్ళు మీకు నేర్పడానికి పొమ్మన్నారు. అయినా ఎందుకు దాని మీద ఏదో బలమైన కారణం లేదా? లేదు సార్, ఈ విద్య అంతరించిపోకూడదు. ఇది ఎందుకు అనిపించింది? ఇదే చాలా విద్యలు అంతరించిపోతున్నాయి, ఒక్క కర్రసామే ఎందుకు అంతరించిపోకూడదని సాంబయ్యకి అనిపించింది. ఎందుకంటే ఇది ప్రతి మనిషిలో ధైర్యాన్ని కానీ ఆత్మధైర్యాన్ని నిలబడేది విద్య కరసామే సార్. ఆడపిల్లల్లో కూడా ఆత్మధైర్యాన్ని, మగపిల్లల ఆత్మవిశ్వాసాన్ని నేర్పే విద్య కరసాం. ఇప్పుడు ఎన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చినా సరే ఫస్ట్ కరసాం నేర్చుకుంటే ఉన్న కసి పట్టుదల వేరుగుంటుంది సార్. అందుకని ఇంక ఈ విద్య అంతరించిపోకూడదని దీంట్లోనే ఉండిపోవాలనుకోవచ్చు. ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళారు సార్. ఏమంటారు? 2 నెలలు అయినా చూద్దాం, 3 నెలలు అయినా చూద్దాం. ఏం చూస్తారు 2-3 నెలలాగా? అంటే ఉద్యోగం అడిగేవారా, ఆర్థిక సాయం అడిగేవారా? మొన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాను సార్, ఇట్లా లెటర్ రైటర్కి వెళ్తే అతను ఇవన్నీ చూసి కొంచెం ఆర్థిక సాయం చేయమని రాశాను. అతను ఇదేంటి బాబు ఇట్టా ఉండమని నేను రాస్తున్నా అని జాబ్ అని రాశాడు కింద. నీ గ్యారెంటీగా నేను ఇప్పిస్తాను, నాకే బాధ చేస్తుంది అన్నాడు. ఒక 3 months ఆగిరా అన్నారు. సరేనండి అని చెప్పాను. నేను ఎవరికి ఇవ్వను, ఫోటో తీసుకో, ఈ ఫోటో మళ్ళీ నేను మాట మారుస్తానేమో అని ఫోటో నెంబర్ కూడా ఇచ్చాడు, ఫైల్ నెంబర్ 3 అని. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాను నేను. సరేనండి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తేనే నాకు న్యాయం జరిగిద్దని నమ్మకం. ఎందుకంటే అతని ఆశయాలు కూడా ఇలాంటివి ఉంటాయి. హరిహర వీరమ్మలు సినిమా అని అనుకుంటున్నాను. అది ఎట్లా జరిగిందో తెలియదు. హరిహర వీరమ్మలు లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ గురించి తెలియదేమో వాళ్ళకి. తెలిస్తే ఖచ్చితంగా ఒక అవకాశం వచ్చింది మా ఆయనకి కూడా, ఆ కర్ర విద్య నేర్పించే ఛాన్సే అన్నాను. అలాంటివి అయినా ఎంతో కొంత వస్తుంది కదా, రెమ్యూనరేషన్ ఏమైనా ఇస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? బాగా ఇష్టం అండి. ఎందుకు? ఆయన భావాలు వేరు సార్. ఆయన భావాలు వేరు, ఆయన ఆదర్శాలు వేరు. ఆయన కూడా ఈ సమాజంలో ఉండకూడదేమో అనిపిస్తుంది ఒక్కసారి ఆయన చూసి ఆలోచిస్తుంటే. ఇలాంటి వ్యక్తి ఉండకూడదేమో. ఇప్పుడు ఈ సమాజం అంతా నిందలేసి చిందులేసే సమాజం ఇది. అన్నీ ఒడిదొడుకులు ఎత్తుకొని కూడా గెలిచాడంటే మన చాలా గొప్ప విషయం. అంటే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా, వ్యక్తిత్వమా? సినిమా పరంగా కూడా ఇష్టం అండి. ఎందుకంటే తమ్ముడు మార్షల్ ఆర్ట్స్ మొట్టమొదటిసారి కారుల మీద పంపించుకుంటారు కదా, అట విషయం ఆయన భావాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి సార్. అతనంటే ఇష్టం. అప్పటి నుంచి ఆయన ఫ్యాన్ అయ్యారా? ఫ్యాన్ అండి. చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిందా? లేదండి, కొంచెం మొదట్లో చిరంజీవి గారి ఫ్యాను, తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మార్షల్ ఆర్ట్స్కి ఆయన కొట్టే స్టైల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాడు, ఈ రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా ఎక్కువైనాయి ఆయన భావాలు. వాళ్ళకి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేసి రావటం ఎవరు చేస్తారు ఈ రోజుల్లో సొంత డబ్బులతో? మరి పవన్ కళ్యాణ్ గారి కోసం కవిత రాయడం అలాంటిది ఏం చేయలేదా? ఆయన మీద ప్రేమ చాటుకోవడానికి రాశాను, కానీ అవి ఎలా ఉంటుందో తెలియదు. రాశాను. లేదు, చూడండి, చెప్పండి. అవి అయ్యో ప్రాబ్లం లేదండి, ఏముంది. ప్రేమతో అభిమానంతో మీరు రాసింది ఏదన్నా చెప్పచ్చు. అతను జీవితం గురించి రాశాను సార్. తప్ప ఒప్పో తెలీదు. నిందలకు దగ్గరై చిందులేస్తుంది, కన్నీటికి కన్నురెప్పలయ్యింది, బాధలకు బంధువైంది, అవమానాలకు అన్యాయంగా మారింది, అసూయ పగ ఓర్చుకోలేని తనానికి చుట్టంగా మారింది. కింద పట్ట ప్రతిసారి పైకి లేపుతుంది ఆయన్ని, కానీ ఆయన కోసం కాదు, ఇంకా 10 మందిని పైకి ఉపయోగపడతాడని లేపుతుంది ఆయనకి.
ఎవరికి ఆయన బాధలు అవసరం లేదు, కానీ ఆయనకు మాత్రం అందరి బాధలు అవసరం, ఎందుకంటే తీర్చుతాడు కాబట్టి. ఇలాంటి కవితలు రాశానండి. ఇంకా వేరే ఉన్నదా ఆయన కోసం రాసింది? ఇంతే సార్. సో మీ మనసులోనే దాచుకుంటారు ఆ, ఇలాంటి కవితలు రాసుకోండి. ఆయన మీద అభిమానం వచ్చినప్పుడు ఒక కవిత రాసేస్తారు. రాస్తానండి. రాసి అలా పక్కన అవును. పదిలిపరుచుకుంటారు. ఏం అవ్వాలన్నది సాంబయ్యకి? నాకు ఏం లేదు సార్, కొంచెం గవర్నమెంట్ తరపున ఏమైనా కొంచెం ల్యాండ్ కానీ మనీ కానీ ఏర్పాటు చేస్తే ఒక ఆశ్రమం కట్టుకొని ఒక వన్యశాలలాగా ఇంకా అక్కడ నేను ఉండిపోతే, ఇప్పుడు దాకా వయసు ఉంది కాబట్టి తిరుగుతాను అన్ని రాష్ట్రాలు. ఇంకా ఆడ ఉంచుకుంటే ఇంక వచ్చే వాళ్ళందరూ వస్తుంటారు, నా దగ్గర నేర్చుకుని వెళ్తుంటారు గురువుగా అని నాకు ఒక కోరిక అండి. మరి ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారా? చేయలేదు సార్. నాకు మా నాన్నగారు చనిపోతే ఒక పొలం వచ్చింది, వాళ్ళు ప్రజెంట్ రాళ్ళు వేసి తుమ్మేసి వచ్చారు డబ్బులు లేక. అయితే ఎవరిని అడగకూడదని అనుకున్నా, కరసామ్యాన్ని ఎప్పుడొకట వెళ్తాను అనుకున్నా, కానీ ఇప్పుడు మా ఇల్లే గడవలేని పరిస్థితి ఉంటే అది ఆగిపోయింది. కొంచెం ఏమైనా ఆర్థిక సాయం చేస్తే ఇంకా నేను ఏం లేదు, కరసాం గురువు అంటే అది పలానా ఊర్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అంటే వచ్చే వాళ్ళకి ఫ్రీగా నేర్పుతున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రీగా నేర్పుతున్నా కానీ నాకు బాధ అయితే లేదు, కానీ జర్నీ చేసేలాకి బాగా అలసిపోతున్నాను, ఎక్కడెక్కడ కోలు తిరగటం. అది ఒక చోట కూర్చుంటే వాళ్ళే వస్తుంటారు కదా. ఏమన్నా తినలేని రోజులు ఉన్నాయా? ఉండేది నేర్చుకున్నప్పుడు కరసాం. ఏ సార్? కరసాం మీరు నేర్చుకుంటున్నప్పుడు అసలు తినలేని పరిస్థితి ఉండేది సార్. ఉండే. నేను పోర్చుగల్లో 5వ ప్లేస్ రావటానికి కారణం అదే. పోర్చుగల్ వెళ్ళారా? లేదు. అవును సార్. అన్నం లేక నాకు ఇట్టగా అయిపోయాను చెయ్యి. నాకేమో వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెట్టలేదు. ఎలాగా? మధ్యాహ్నం భోజనం పెట్టలేదు వాళ్ళు. పోర్చుగల్లోనా? ఉదయం సాయంత్రం పెట్టేవాళ్ళు సార్ టిఫిన్. అది నేనేమో నాకు పడేది కాదు, మధ్యాహ్నం భోజనం పెట్టేది కాదు. నేను చాలా అసలు కళ్ళు కూడా బోదరగా వచ్చింది. ఎందుకు పెట్టేవారు అంటే ఆ అసోసియేషన్ వాళ్ళు మరి అలా చేశారు. కానీ మేము దేశం తరపున ఆడాలని గట్టిగానే ఆడేవాడు. 43 మంది వెళ్ళాం అందరం. కిక్ బాక్సింగ్లో భాగం అండి ఇది. 43 మంది వెళ్ళాం. 43లో 5వ ప్లేస్లో నేనే ఉంది. మన ఇండియా నుంచి 43 వెళ్తే 20వ ప్లేసు, 43వ ప్లేసు, 70వ ప్లేస్లో ఉండే. అప్పుడు 76 దేశాలు వచ్చినాయి. టాప్ 20 లిస్ట్ వేస్తారు. అప్పుడు ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? ఈ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు తీసుకెళ్లారు. దాంట్లో మ్యూజికల్ ఫామ్, క్రియేటివ్ ఫామ్ ఉంటుంది. మ్యూజిక్ అంటే మ్యూజిక్ పెట్టినట్టు కర్ర తిప్పాలి, క్రియేటివ్ ఫామ్ అంటే మ్యూజిక్ లేకుండా కర్ర తిప్పాలి. అప్పుడు అది కూడా చాలా అన్యాయం జరిగింది సార్. నేను ఫస్ట్ సారి స్టేటు నెల్లూరులో ఆడాను సార్. తర్వాత గోవాలో ఆడా నేషనల్. అక్కడ నాకు గోవాలో గోల్డ్ మెడల్ ఇవ్వలేదు, అదే బుక్లో కూడా రాశాను. నేను నాకే 27.6 వచ్చినాయి. వాళ్ళే వేరే ఎవరు కోచ్ అంటే, నా హ్యావ్ నో కోచ్ అని చెప్తున్నాను. కోచ్ లేకుండా నువ్వు ఎలా వచ్చి అసలు ఆడకూడదు దగ్గర బయటికి నడుతున్నారు. మళ్ళీ ఇక్కడ గొడవలు అయ్యి ఆధార్ కార్డులు ఇస్తే వీళ్ళు ఏమన్నారంటే, వీటి గొడవలు పెట్టుకుని తర్వాత వెళ్ళాము. మళ్ళీ స్టేట్ ఆడాను, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేషనల్ ఆడాను, మళ్ళీ ఇంక వరల్డ్ ఆడాను. వరల్డ్లో భోజనం లేకే ఓడిపోయాను సార్, అది మాత్రం వాస్తవం. ఆ స్పాన్సర్స్ ఇచ్చారులేండి, కొంతమంది ఇస్తే వెళ్ళాను. అంటే ఏంటి భోజనం పెట్టకపోవడం ఏంటి నాకు అర్థం? ఎవరికి పెట్టరా? ఎవరికి పెట్టలేదు. సిస్టమ్ అలా ఉంటుందా? కాదండి, మాకు పెట్టాలి కదా. మేము అడిగాము, వాళ్ళు ఇంకా ఏం మాట్లాడలేదు. ఉదయం సాయంత్రం పెట్టారు, మధ్యాహ్నం పెట్టలేదు. ఉదయం తింటే నైట్ 8ంటికి తినేవాళ్ళం. అక్కడే చలి ప్రాంతం. నేను చెప్పినప్పుడు అయితే మాత్రం సార్ నమ్ముతానండి, మేము తీసుకెళ్ళిన మామిడికాయ పచ్చడి సార్. మామిడికాయ పచ్చడి నాకోవటం, మంచిలు తాగటం, నిద్రపోవటం, ప్రతిరోజు మామిడికాయ పచ్చడి. అసలు ఇక్కడికి వచ్చిన కళ్ళు కనపడలేదండి నాకు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగానే కళ్ళు కనపడలా. అక్కడ వేరే వాళ్ళు అన్నం పెట్టించారు. అక్కడ అందరికీ 5.5 లక్షలు ఇచ్చారు సార్. అన్ని స్టేట్ వాళ్ళు ఇచ్చారు. నేషనల్లో వెళ్తున్నందుకు 5.5 లక్షలు ఇచ్చారు. ఆడొచ్చినాక 1.5 లక్షలు ఇచ్చారు అక్కడ. మన దేశం తరపున ఆడొచ్చారు, కానీ ఇంకా నాకు ఒక్కడికే ఇవ్వలేదు అసలు. ఎందుకు? యూ గో టు ఆస్క్ జగన్మోహన్ రెడ్డి సీఎం, యూ నాట్ అవర్ కంట్రీ, యూ స్టేట్, యూ గో టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కదా, అక్కడికి వెళ్ళి అడగమన్నారు. ఇక్కడ ఎవరు రికగ్నైజ్ లేదు ఆ గేమ్. నేనేమో ఆడాలని తపన. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. చాలాసార్లు తిరిగి అందరి దగ్గర తిరిగారండి. షాప్ ఉంది, స్పోర్ట్స్ అదా, నువ్వు వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఉంది కదా, నరేంద్ర మోడీని కలవమన్నారు. తర్వాత అక్కడ నాకు షాపులో ఏం జరిగిందంటే, వాళ్ళు సంతకాలు పెట్టారు సార్, నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తామని. తర్వాత ఎంక్వైరీ ఉంటుందండి, 16 నెలలు తిప్పించుకున్నారు, అది ఇవ్వలేదు. తర్వాత కలెక్టర్ గారిని అడిగాను, నేను సంతకాలు పెట్టి ఎప్పుడైనా అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వమని చెప్పా కదా, ఇంకా ఎందుకు ఇవ్వలేదు అన్నారు. అది మాకు 2.5 సంవత్సరాలు తిప్పారు. ఇంకా అసలు ఇంకా నేను పోలేదు సార్, చాలా తిప్పారు. ఎంక్వైరీ డిఎస్టీ అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసరే ఇక్కడికి వచ్చి నాకు పార్క్ కూడా లేకపోతే వెంకట్రావు గారు అని అతను ఇచ్చాడు. ఇట గోవాకి సెలెక్ట్ అయ్యాను సార్ అంటే, సరే ఇట్లా అని గవర్నమెంట్ పార్క్ ఉంటే గవర్నమెంట్లో మార్క్ ఇస్తే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోమని పార్క్ ఇచ్చాడు వెంకట్రావు గారు. అక్కడ చేసుకుంటే అక్కడికి కూడా ఇంటర్వ్యూకి వచ్చి ఎక్స్పెక్షన్కి వచ్చారు, ఇన్ఫెక్షన్కి. అక్కడ ఉన్న వాళ్ళు అడిగాడు, లేదండి అతను చాలా ఇక్కడే నేర్చుకున్నాడు, అతనికి ఏదో ఒకటి ఇవ్వండి, ఇల్లు కూడా గడవట్లేదు అన్న కూడా ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. అప్పటికే నేను చాలా అందరూ మాట ఇచ్చారు తప్పించి ఎవరు ఇవ్వలేదండి, ఎవరు కూడా సాయం చేయలేదు. ఇంకా కలిశానండి, మన వాళ్ళు కలిసాం కానీ పొలం ఇస్తానన్నారు, ఎవరు ఏమి ఇవ్వలేదు. నన్ను నేపాల్లో ఫస్ట్ సారి ఆడినప్పుడు
వచ్చినప్పుడు వాళ్ళు అడిగారండి మా దేశం రమ్మని, నేను రానని చెప్పాను. మా స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోండి గురువుగారు అన్నారు. ఇబ్బంది కదా వెళ్ళిపోతే, భారతదేశం గొప్పదని వెళ్ళాల. ఈ కర్రలు కూడా అడిగారు, కర్రలేని ఇమ్మన్నారు, తీసుకెళ్ళిపోతానన్నారు. ఎన్ని కర్రలు ఉండుంటాయి సాంబయ్య దగ్గర? ఒక గది ఉంటాయి సార్, ఒక గది నిండా ఉంటాయి. మీ మంచం కింద కూడా కర్రలే, మంచం మీద కొనుక్కుంటే కర్రలే. అన్నీ మీరు సొంతంగా తయారు చేసుకునేవి? సొంతంగా సార్, అడవిలోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది అయితే మళ్ళీ వాళ్ళని అడిగాను నేను. అంటే ఏమవుదలే మీకు అన్నారు. నాకు తెలియదు కదా కొత్తగా రావటం. కరసాం గురువు అంటే పాపం ఏమని వెళ్ళా రెస్పెక్ట్ కాదు. అసలు ఇప్పటికి వచ్చి ఎవ్వరూ సాయం చేయలేదు, ఏదో 1000-2000 ఇవ్వడం తప్ప. ఎవరు ఒక్కసారి బాధేస్తుంది సార్, బాధేస్తుంది. ఎందుకున్నానా ఈ దేశంలో అనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది ఒక్కసారి. అసలు ఎవరికైనా పడకుండా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఏం నేర్పించుకోవాలో అర్థం కావట్లేదు. సొంతంగా నేర్చుకోవడం అన్న చాలా కష్టం కదా. దెబ్బలేంటి, దెబ్బలు తగులుతాయా? తగులుతాయి సార్, ఫైటింగ్లో తగులుతాయి. ఫైటింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు తగులుతాయి కదా. కొత్తగా నాకు ఎవరు లేరు కదా గురువు. యూట్యూబ్లు చూసుకోవటం, ఎవరు గురువు ఉంటే అట్ట ఇట్ట తిప్పాలని నేర్పేవాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది పోటీలకి వెళ్ళడానికి మొదలుపెట్టిన తర్వాత? 6 సంవత్సరాలు పట్టింది సార్. 7 సంవత్సరాలు పట్టింది, 6-7 పట్టింది. ఆ 7 సంవత్సరాలు కూడా ఇదే నేర్చుకోవడం, ఇంకా యూట్యూబ్లో చూసుకోవటం. మరి ఏంటి సాంబయ్య ఏం చేద్దామని? ఏం లేదు సార్, కరసాం అంతరించిపోకుండా ఉంటే చాలు. ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ తరపున అడిగేది, ఒక కళాకారుని గౌరవం ఇస్తే, గుర్తిస్తే చాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉందా కరసాము? ఉందండి. ఇక్కడ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చారు కానీ అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కానీ కేసీఆర్ తరఫున వచ్చి అప్పుడు ఆ రోజు రమ్మంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర వేరే వాళ్ళు పిలిచారు. గ్యారెంటీ చేస్తాం బాబు, ఏంది అన్ని మెడల్స్ ఉన్నాయి నీకు అన్నారు. అది ఏం చేయలేదు. చాలామంది అంటే ఎందుకు చేయలేదు, మీ నాన్నగారు ఏం చేస్తారని అడుగుతారు మాట్లాడితే. మా నాన్నగారు పొలం పని చేస్తారు, ఏం చేస్తారు. ఇప్పుడు వేరే దేశాలకు కూడా మీరు వెళ్ళినప్పుడు ఎవరు తీసుకెళ్ళారు మిమ్మల్ని? ఈ కిక్ బాక్సింగ్ అసోసియేషన్. ఓకే, మరి వాళ్ళు వదిలేస్తారా ఇంకా అది అయిపోయిన తర్వాత? అదే. ఎందుకు అలాగా? భారతదేశం నుంచి వెళ్ళినప్పుడు ఎవరో ఒక రిప్రజెంటేటివ్ కదా, వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు కష్టాలు పడతా ఉండారు. స్పోర్ట్స్కి మన కొంచెం ఇబ్బందిగానే ఉంది మన దగ్గర. ఎవరు ప్రయత్నాలు పడతానే ఉండారు. ఎవరు ఆదుకుంటారు సార్, ఒకసారి ఆదుకుంటారు, 2 సార్లు ఆదుకుంటారు. మనమేమో ఈ కరసాం వదిలిపెట్టాము, నేను పోలేను. పిల్లలు ఏమంటారు సాంబయ్య? వాళ్ళకి ఇంకా తెలీదా? తెలుసు, ఏమంటారు, మమ్మల్ని బాగా చదివించంటారు. పిల్లలు బాగా చదువుతారా కొన్ని? నేను ఇంటర్నేషనల్ ఆడతానికి డబ్బులు లేక వాళ్ళని చేసుకెళ్ళకుండా నేను వెళ్ళా. ఏంటి, వాళ్ళు స్టేట్ నేషనల్స్ ఆడారు వాళ్ళు కూడా. ఇది కరసాము మీ పిల్లలకు కూడా నేర్పారా? మా మిసెస్ కూడా నేర్పారు. వాళ్ళు స్టేట్ ఆడారా? నేషనల్ కూడా. ఏంటి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి ఇవి? అసలు ఎక్కడ కనిపించే మాట? చాలా సిలంబం అని ఉంటుంది సార్. సిలంబం అనే పేరు మీద తమిళనాడులో చాలా అసోసియేషన్లు ఉండే, అక్కడ ఎప్పుడు జరుగుతుంటాయి. తర్వాత ట్రెడిషనల్ లాఠీ ఉంటుంది. ట్రెడిషనల్ లాఠీ అంటే అక్కడ జరుగుతుంటాయి. అలాగే కిక్ బాక్సింగ్ ఉంటుంది. కిక్ బాక్సింగ్ మ్యూజికల్ ఫామ్, క్రియేటివ్ ఫామ్ ఉంటాయి. దాంట్లో వెపన్ ఉంటుంది. వెపన్ అంటే అందరు కర్రలు, కత్తి, నాంచాకు తిప్పుతారు. నేనేమో కర్రలు తిప్పుతాను. అలాగే కరాటీ ఉందండి. కరాటీలో కూడా వెపన్ ఉంది. అందరూ నాంచాకు, కత్తి, సాయి అని తిప్పుతాను, నేను కర్ర తిప్పుతుంటాను. అది అన్నీ ఎక్కడెక్కడ ఉందో కరసాము అన్నిట్లో ఆడొచ్చాను సార్. అది ఇప్పటికి ఎన్ని తిరుగుంటారు? ఎన్ని ప్రోగ్రాంలో పాల్గొని ఉంటారు ఇప్పటికా? రఫ్గా ఒక 25-26 స్టేట్లో ఒక 8-9. మనం ఇక్కడ మొత్తం ఏదైనా ఒక 20 పోటీల్లో పాల్గొంటాను. అన్నిట్లోనే విజయం సాధించారు. ఒక 25 ఆన్లైన్ కూడా ఉండేగా, ఒక 25-30 ఆన్లైన్ కూడా ఉంటుంది. ఇది ఆన్లైన్ ఉంటుంది సార్. ఓకే. రాలేనప్పుడు ఛార్జ్ డబ్బులు, రానప్పుడు వీడియోలు ఆన్లైన్ పంపించమంటారు. ఇలా ఇప్పుడు హైదరాబాద్ ఆడాలనుకో ఛార్జ్ డబ్బులు ఉండవు. అది అక్కడ గ్రౌండ్లో వచ్చేసిన వీడియోలు పంపిస్తే సెలెక్ట్ చేస్తారు, మెడల్ ఇస్తారు. అలాగా ఆన్లైన్లో కొన్ని ఆడాను. ఇప్పుడు ఏం కావాలి సాంబయ్యకి? ఏం లేదు సార్, కొంచెం ఇది స్కూళ్ళల్లో, కాలేజీల్లో విద్యను ప్రవేశపెడితే విద్య బతికిద్ది. అలాగే మాలాంటి కళాకారులు చాలామంది ఉంటారు. వాళ్ళు కొంచెం నెల పెన్షన్ ఏదో ఒక ఏజ్ 40 సంవత్సరాలు దాటినాకు 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటి కొంచెం పెన్షన్ లాగిస్తే మా గవర్నమెంట్ తరఫున, ఇంక మేమున్నా లేకపోయినా ఈ భూమి మీద మా భార్య పిల్లలకు నెల వస్తాయి కదా. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ అని ఇలా ఇస్తున్నారు కదా, ఇలా కళాకారులు కూడా గౌరవించాలి కదా దేశం తరఫున. అప్లికేషన్ పెట్టారా గవర్నమెంట్ దగ్గర? ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర పెట్టాను, పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు కాకుండా డైరెక్ట్గా సెక్రటరీలో వాటిలో పెట్టలేదండి. చాలామంది తీసుకెళ్లారు కానీ అది చేస్తాం కొత్త జీవో వచ్చి నాకు ఉద్యోగం ఇప్పిస్తాము తిప్పుతానే ఉండారు. ఆశ ఇస్తారని
ఇప్పుడు మన రీసెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తానని వెళ్ళాము సార్, ఈయన సార్ తీసుకెళ్లారు. అక్కడ అంతా చూశారు, బాగుందన్నారు. తర్వాత మళ్ళీ 4 రోజులు ఆగానే రాజమండ్రి ఫారెస్ట్ ఆఫీస్కి మళ్ళీ ఎందుకు ఆగమన్నారో తెలియదు. బాగుంది, అందరూ మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, మీకు అభిమాన హీరో, మీ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఒక కళాకారుడిగా కొంచెం గుర్తించి నేను చేసిన సేవలకి ఆయన కొంచెం ఆర్థిక సహాయం చేసి ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే నా కుటుంబం బతుకు. ఇప్పటికి ఎంతమందికి నేర్పుకుంటారండి? 15,000 మంది. 15,000 మందికి. ఇప్పుడు ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఉండారండి. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తడికలపూడిలో నేర్పుతున్నారు సార్, ఉన్నారు ఒక 60-70 మంది దాకా ఉన్నారు ప్రజెంట్. ఏమి సార్, వాళ్ళు అనాథ పిల్లలు, తడికలపూడి పొన్నూరులో ఉన్నారు అనాథ పిల్లలు. వాళ్ళకి ఏం అడుగుతాం? వాళ్ళకే మా ఇంట్లో తీసేసిన బట్టలు, టీషర్ట్లు ఇచ్చేసి వచ్చామన్న ఆడపిల్లలకి, నేను మా మిస్సెస్ వెళ్ళి. సో ఇప్పుడు మీ భార్య అర్థం చేసుకున్నదా మిమ్మల్ని? కష్టమో నష్టమో ఇంక ఇలాగ ఉండాలని. కరసాం మీదే ఇంక సాంబయ్య జీవితం, బ్రతుకు పోరాటం. ఎవరన్నా ఆదుకునే వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చాలామంది చూస్తారు కాబట్టి ఎవరైనా సాయం చేస్తారేమో, చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా కొంతమందికి చెప్తాను, నాకు అవకాశం ఉన్న వాళ్ళని. ఒక అంతరించిపోతున్న కళను కాపాడడానికి సాంబయ్య పడే తపన చాలా అద్భుతం, అది వెలకట్టలేంది. చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఎమోషనల్ అవ్వద్దు, కన్నీళ్ళు పెట్టుకోవద్దు. సాంబయ్య ఎప్పుడూ నవ్వుతానే ఉండాలి. ఇప్పుడు అదే సార్, చాలామందికి ఆదర్శం నేను. అలాంటి ఆదర్శం ఉన్నప్పుడు నేను వేరే పనికి వెళ్ళిపోయాను అనుకో, అసలు ఏమనుకుంటారు ఏంటో తెలియదు. అందరికి ఆదర్శం. చాలామంది గుండె దగ్గర కర్ర పట్టుకోగానే కళ్ళల్లో రౌద్రం వస్తుంది. అలాంటి నేనే అంటే మా స్టూడెంట్స్ అడిగితే ఇస్తారని కొంతమంది ఉన్నారు, అడిగితే ఇస్తారు కానీ నేను అడగలేను. అలా వైష్ణవ్ అని మా స్టూడెంట్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నారు సార్ అంటే ఒక 1000 రూపాయలు వేస్తాడు ఫోన్పే. అతను ముంబైలో జాబ్ సాఫ్ట్వేర్ వేస్తాడు. కానీ బాధ వేస్తుంటుంది, పిల్లల దగ్గర తీసుకుంటున్నానేమో అని. స్టూడెంట్ కాకపోతే లేదు, మంచిగా జరుగుతుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా మా తరపు నుంచి ఏ సాయం చేయాలన్నా సరే ఆ సాయం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాంబయ్య. ఇది కర్రసాము సాంబయ్య విషాద గాథ. ఎంతోమందికి కర్రసాము నేర్పించడానికి తాను కొవ్వొత్తులా కరిగిపోతున్నా ఎక్కడ కూడా చలించిన ఒక గొప్ప హృదయం. మరి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? విదేశాల్లో కూడా ఆడాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఒక కర్రసామును తీసుకెళ్లిన ఘనత సాంబయ్యకే వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఇలాంటి వాళ్ళని ఆదరించాలి. అంతరించిపోతున్న కళను కాపాడాలన్నది ఆయన తపనకి మేమున్నామన్న భరోసా ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా ఇది వెళ్ళాలి, ఆయన స్పందించాలి అన్నది సాంబయ్య అభిమతం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.